జడ్పీ చైర్పర్సన్గా అనుభవం కలిగిన సునీత మహేందర్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా పంపించి మన మీద నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఏ నమ్మకం అయితే మన పైన ఉంచినారో ఇక్కడ వచ్చిన వేలాది మంది అక్కజెల్లల్ని అన్నదమ్ములని అందరినీ వేడుకుంటా ఉన్నాను. మీ యొక్క చేతులెత్తి గౌరవ ముఖ్యమంత్రికి మనం మాటిద్దామా? అత్యంత భారీ మెజార్టీ తోటి మన సోదరి సునీత మహేందర్ని గెలిపిద్దామా? ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎల్బీ నగర్ మెట్రోని హయత్ నగర్ నా పుట్టిన గ్రామానికి వరకు పెంచినారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు వస్తూ ఉంది. మన ఇక్కడి నుంచి ఓల్డ్ సిటీ నుంచి చంద్రానిగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞత తెలపాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మమ్మల్ని అందరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆడపడుచులకి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు సౌకర్యం, 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం, 500కే గ్యాస్ సిలిండరు, పక్కా ఇల్లు కట్టించడానికి కార్యక్రమం, తల్లి సోనియా ఇచ్చిన హామీలని తనయుడుగా గౌరవ ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు అమలు చేస్తూ కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఖర్గే గారు మన నేషనల్ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కూడా అమలు చేస్తూ తీసుకొచ్చినప్పుడు ఇవాళ 4 నెలల లోపల తెలంగాణ మోడల్గా జాతి మొత్తం కూడా గుర్తించేటట్టుగా ఏ రాష్ట్రం నుంచి అయినా కాంగ్రెస్ నాయకులు మనం ప్రియతమ నాయకుడిని క్యాంపెయిన్కి రమ్మని అంటున్నారంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతానికి అత్యంత గర్వకారణంగా భావిస్తూ 6 గ్యారంటీ అమలు, ముఖ్యమంత్రి పనిచేస్తున్న తీరు, ప్రజా పరిపాలన తీసుకొచ్చి మార్పు మొదలుపెట్టినాక బీఆర్ఎస్ నాయకులకి దడగొట్టింది. ఎండదెబ్బ కొట్టి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్న మాజీ ముఖ్యమంత్రి తనయుడు వాడి బామ్మర్ది మాట్లాడుతున్న తీరుని బిడ్డ ఇక్కడ వచ్చిన వేలాది మంది రేవంత్ రెడ్డి గారి సైనికులు ఇక్కడ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సైనికులు ఉన్నారు. వారిని టచ్ చేస్తే మీ బట్టలు ఊడగొడతారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే మీ ఒంటి పైన బట్టలు కూడా మిగిలవు. ఇక్కడ వచ్చిన జనాభాను మీరు గుర్తించండి. మా ప్రజా నాయకుడు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తూ ఇవాళ రైతు బజార్లో రైతులకి ఆగస్టు 15 లోపన రుణమాఫీ చేస్తానంటే లవ్వర్ చెప్పులు తిరిగి హరీష్ రావుకి దిమ్మ తిరిగిపోయినది. వాడికి ఎట్లా పదవి ఊడుతుందని చెప్పి రాజీనామాని భ్రమిస్తూ ఉన్నాడు. మీ అందరికి ఒక హెచ్చరిక, రేవంత్ రెడ్డి గారు వెనకాల తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రిని గుర్తించడం గౌరవించడం నేర్చుకోండి. మీకు మర్యాద లేకపోతే మర్యాద నేర్పిస్తాం. మంచిగా ఉంటే ప్రేమిస్తాం, ఎదురు తిరిగితే పాతి పెడతాం. ఒక మాట చెప్పాలి, 10 సంవత్సరాలు మీకు అధికారాన్ని ఇస్తే తెలంగాణ ప్రజలని మోసం చేసి దోచుకున్న మిమ్మల్ని కాళోజీ చెప్పినట్టుగా మనవాడే మోసం చేస్తే పాత బెటరం అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మనందరం ఇక్కడ ఒకసారి మీ 2 చేతులెత్తి గౌరవ ముఖ్యమంత్రికి మాటిద్దాం. తన గౌరవం కాదు ఇది, కాంగ్రెస్ పార్టీ పటిష్టత. కాంగ్రెస్ పార్టీ మనందరం గర్వంగా ఎత్తి తిరిగేటట్టు ఉండాలంటే 15 సీట్లు, ముఖ్యమంత్రి గారు లక్ష్యం 14 సీట్లను గెలవాలి. యావత్తు తెలంగాణ ప్రజలను వేడుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన, బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన అంతమొందించి ఇవాళ ఒక్కొక్కటి గెలవలేక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీతో చేతులు కలిపి తెరచాటున బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ 2 దొందుకు దొందే మోసపూరిత వాగ్దానాలతో వచ్చి మనను మోసం చేసిన బీజేపీ బీఆర్ఎస్ని బొందబెట్టాలి. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యావత్తు తెలంగాణ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. 14-15 సీట్లు ఇవ్వండి. కేంద్రంలో ఐఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరొకసారి తెలంగాణ సాధించి పెట్టిన యూపీఏ ప్రభుత్వం తల్లి సోనియమ్మ చేతిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత అభివృద్ధి కొరకై మెట్రో విస్తరణతోటి సమయం తక్కువ కాబట్టి వేదిక మీద ప్రతి ఒక్క నాయకులందరం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతారెడ్డి గారు మాట్లాడతారు.